హలో.
కొంచెంసేపు బుక్ వాడే నామం చేయాలి. చిత్తం లేనిది ఏది జరగదు. నువ్వు ఆయన సన్నిధిలో ఆయన వశంలో ఆయన సన్నిధిలో ఉన్నప్పుడైతేనే నీ ప్రార్థన అంగీకరిస్తాడు. ఆయన లోబడి ఉన్నప్పుడే నీ ప్రార్థన అంగీకరిస్తాడు. నీకు పనులున్నాయని చెప్పి ప్రార్థన సమయం వ్యర్థం చేసుకుంటావా?
నీ ప్రార్థన అంగీకరింపబడదు. ఎన్నో పనులకు సమయాలు ఇస్తాం కానీ దేవుని పని కనే వరకే మనం సమయం కోల్పోతాం. ఆయన సమయము వ్యర్థం చేస్తాము. ఆయన సమయాన్ని ఆయనకి ఇచ్చినప్పుడే ఏ అపవాది శోధనలు మనకు రావు. ఆయన సమయంలోనూ మనము ఆయన సమయాన్ని ఆయనకు టైంకు ఆయనకు ప్రార్థన చేసినప్పుడే మన నూతన క్రియలు జరుగుతాయి. ఏ సమయంలో మనం ప్రార్థన చేయక అపవాది అంటుంది, నీ ప్రార్థన సమయంలో నీ మోకరించి ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఏదో ఒక వ్యక్తిని పంపిస్తాడు, లేదా ఏదో ఒక సంఘటన జరిగిస్తాడు. ఎందుకంటే నీవు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని, నీ ప్రార్థన చేస్తే నీ ప్రార్థనను ఆయన అంగీకరించి నిన్ను ఆశీర్వదిస్తాడని, నీ ప్రార్థనను చేసి నీ కుటుంబాన్ని మేలు కొలుపుతాడని, నీ ప్రార్థన చేస్తే నీ ప్రార్థనలో నీ పిల్లలు మారిపోతారని, నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబం దీవింపబడుతుందని, నీ కుటుంబం రక్షణలోకి వస్తుందని చెప్పి అపవాది నిన్ను ప్రార్థనలో కూర్చోకుండా చేయడానికే ఏదో ఒక సంఘటన, ఏదో ఒక తలంపు నీలో పుట్టిస్తుంది. అప్పుడు ఆ అపవాది పుట్టించిన తలంపులను బట్టి నీవు ఎప్పుడైతే గ్రహిస్తావో, అయ్యా ఈ అపవాది పని ఏమైనప్పటికీ సరే నువ్వు ఉంటే చాలు, నీ సన్నిధిలో నేను మోకరించినట్లయితే ఏ శోధననైనా నీవు తొలగించేవాడు అని నీవు ఎప్పుడైతే మోకరిస్తావో, ఎప్పుడైతే నీవు కన్నీరు మున్నీరై ఆయన సన్నిధిలో నీవు మోకరిస్తావో, అప్పుడే దేవుడు నీ కార్యాలు చేయబోతున్నాడు. ఏదో ఒక బలహీనత చూపిస్తుంది అపవాది, ఏదో ఒక సంఘటన చూపిస్తుంది అపవాది. ఎందుకో తెలుసా? నీవు ఆయన సన్నిధిలో మోకరించదని. నీ మనవళ్ళకో, నీ కొడుకులకో, నీ కోడళ్ళకో, నీ తల్లిదండ్రులకు, నీ బంధువులకో, ఎవరికో ఇంత ఒక సమస్య తెచ్చి పడుతుంది. ఎందుకంటే ప్రార్థన సమయము వ్యర్థం కావాలి, దేవునికి దగ్గర కావద్దని అపవాది కుట్ర పొందుతుంది. అపవాది పని అది. నీవు దేవునికి దూరం అవుతూ ఉండాలా. ప్రార్థన చేయదు. ప్రార్థన అంటే దానికి అసహ్యము, ప్రార్థన అంటే దానికి కుట్ర. ప్రార్థన అంటే నువ్వు వ్యక్తి వాళ్ళతో క్షేమంగా మంచిగా ఉన్నావా, నిన్ను వాళ్ళతో కొట్లాట పెట్టడానికి స్నేహితులుగా ఎన్ని రోజులు ఉన్నప్పటికీ నిన్ను ప్రార్థన చేసి నిన్ను విడగొట్టి నిన్ను విడనాడేదే అపవాది పని. ఐక్యతకుంటే ప్రార్థన చేస్తారేమో, ఐక్యతకుంటే ఎప్పుడు దేవుని మాటలు మాట్లాడతారేమో, ఐక్యతకుంటే దేవుని కార్యాలు జరుగుతాయేమో, ఇక్కడ దేవుడు వీళ్ళ కుటుంబాలు దీవింపబడతాయేమో, వీళ్ళ కుటుంబంలో అనేక రక్షణ పొందుతారేమో, వీళ్ళ ద్వారా అనేకులు దేవుని సన్నిధిలోకి నడుస్తారేమో అని చెప్పి అపవాది అవకాశం చూస్తుంది. ఎందుకో తెలుసా అమ్మా, దేవుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన నిన్ను ఎడబాయని వాడు. ఏ నాడు నిన్ను విడువను. నా కుమార్తె, నా కుమారుడా, నేను కాచుతూ ఉంటున్నాడు. ఆయన రక్తము వెలకట్టి ఆయన రక్తం ద్వారా వెలకట్టి నిన్ను కొన్నాడు. ఎందుకో తెలుసా? నీ కుటుంబము దీవింపబడడానికి, నీవు రక్షణలో నడవడానికి, నిన్ను నరకం నుంచి తప్పించుకోవడానికి ఆయన వెలకట్టాడు. ఆయనకి ఏం అవసరం ఉందండి నీ కొరకు సిలువ పెట్టడానికి? ఆయనకి ఏం అవసరము నీ కొరకు అవమానపడడానికి? ఆయనకి ఏం అవసరం ఉందండి ఆయన ఏ పనికి రాని వాడిగా నీ మొత్తానికి దీనుడుగా నిలబడ్డాడే. సర్వ సృష్టిని కలిగించిన వాడు నీ మొత్తానికి మౌనంగా తలదించుకున్నాడు. ఎందుకో తెలుసా? నా బిడ్డకు, నా కుమార్తెకి విలువ కలగాల. నా మరణం ద్వారా నా కుమార్తెని, నా కుమారుడు విలువ పాపములను క్షమించొద్దు, శాపములను
తలెత్తుకొని బ్రతకాలా. అందుకే అమ్మా, నీ కొరకు నా కొరకు ఆయన, నీ కొరకు నా కొరకు ఆయన అవమానపడ్డాడు. నీ కొరకు నా కొరకు ఆయన కొరడాలతో దెబ్బతిన్నాడు. ఆయన వస్త్రాలను సైతం చిట్టివేశారు. నీ కొరకు నా కొరకు దీనుడుగా వస్త్రాలు ఎప్పుడు మారిపోయాడు. ఆయన గాయం మన చేతుల ద్వారా చేసిన పాపములను మనకు గాయాలు పొందితే ఎక్కడ బాధపడతామని చెప్పి ఆయన గాయాలు పొందాడమ్మా. మన కాలు ద్వారా చేసిన పాపం వైపు నడిచేటందుకు మన కాలు ఎక్కడ గాయముల ద్వారా మనం బాధపడతామని చెప్పి ఆయన పాదాలకు మేకులు తెచ్చుకున్నాడమ్మా. ఏ తలంపుతో అయితే ఏ తలతో ఆలోచిస్తున్నావో ఆ తల నీకు, ఆ తలపై గాయాలు కలిగితే నీవు బ్రతకలేవని ఆయన తలపై ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నాడమ్మా. 7 గాయాల ముళ్ళ కిరీటం ఆయన ధరించుకున్నాడే. చివరిగా ఆయన శిలువ పైన వేలాడదీశాడు. నీ కొరకు నా కొరకు అయినప్పటికీ నీ కడుపులో ఉన్న దాహం పుట్టానే, ఆ పుట్టానే దాహం మిగిలిపోయిందని చెప్పి ఆయన పక్కన పళ్ళెం కొడుతూ ఆ విషయం కూడా తీసుకున్నాడమ్మా. నీ కడుపులో దాచుకున్న విషయము, నీ కడుపులో దాచుకున్న పుట్ట ఎలా వెళ్ళాలంటే ఆయన పక్కన పళ్ళెం పొడిచారు. మనము చేసే ప్రతి ఒక్క అభిప్రాయ నిమిత్తమై ఆయన గాయములు పొందడమా. ఆయన శిలువ వైపు చూడండి, ఆయన వైపు చూడండి, ఎంత శ్రమ పొందుతున్నాడు నీ కొరకు. ఆయన నీ కన్నులారా చూడు. ఆయన ఏ గాయములు పొందుతున్నాడు, ఎలా గాయములు పొందుతున్నాడు. ఆయన చూసండి, చూసి ఈ లోకంలో ఏది రాదు. ఉట్టి చేతులతో తన గర్భమందుని ఎక్కిస్తాము. కానీ ఇక్కడ మరణం ఉంటుంది, నీకు ఇంకో జన్మ ఉంటుంది. ఆ జన్మను కాపాడుకోమంటున్నాడు దేవుడు. ఆ జన్మను కాపాడుకో. ఇక్కడ నరకమే, అక్కడ నరకం అనుభవించదని చెప్పి ఆయన రక్షణలోకి వస్తే, ఆయన రక్షణను పంపించిన నీవే నీతిమంతుడుగా ప్రార్థన పరులుగా జీవిస్తే నా రాజ్యంలో సుఖంగా ఉంటావు నా కుమారుడు అంటున్నాడు. ఈరోజు నువ్వు ఏ తలంపుతో వచ్చావు, ఏ ఆలోచనలతో వచ్చావు ఇక్కడ అమ్మా, బాగా గమనించండి తల్లి. నా ప్రభు అంటున్నాడు, నా ప్రభు అంటున్నాడు, సన్నిధిలో ఉన్నంత మాత్రములనే నేను మారిపోయాను, నేను మార్పు ఉందని గ్రహించడం లేదు. కానీ లోకములో సైతము నీలో మార్పు రావాలా. లోకములో సైతము నా ప్రభు నన్ను 10 మందికి ఘనపరచేవారుగా, నువ్వు సూచన క్రియలుగా చూపించేవారుగా మార్చబడాలా. అప్పుడే అప్పుడే అప్పుడేమో నీకు మహిమ, ఆయనకు మహిమ, అప్పుడే ఆయనకు మహిమనైనా. యేసు ప్రభు నీకు స్తోత్రాలయ్యా. ఈరోజు మాతో మాట్లాడమనయ్యా, ఈరోజు మాతో మాట్లాడమయ్యా. దీనులమయ్యా, మమ్మల్ని కరుణించమనయ్యా. ఈరోజు తలంచుతూ నీవు ప్రార్థన చేస్తే ప్రభు వైపు ఎప్పుడైతే నీవు కన్నీళ్ళు కాల్చావో ఆయన పాదాలు పడుకొని వేడుకోవా. అయ్యా నీవు పాపిని, పాపిని, పాపిని. అయ్యా నేను జయించలేకపోతున్నానయ్యా, అపవాదిని జయించలేకపోతున్నానయ్యా, జయించలేకపోతున్నానయ్యా, బాధలను జయించలేకపోతున్నానయ్యా.
జయించే కృపను నాకు దయచేయము. జయించే కృపను నాకు దయచేయము. మనసు పూర్తిగా ఇవ్వకు దేవునితో ఒప్పుకుంటారా? ప్రభువా, 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 నీ మనసు మారింది ప్రభువా, ప్రభువా అని ఎన్ని మార్లు పిలిచిన ప్రభు పలకలేడు. మొదట నీ మనసు అడుగుతున్నాడు, నీ హృదయంలో స్థానం అడుగుతున్నాడు, నీ హృదయంలో స్థానం అడుగుతున్నాడు, కొద్ది స్థానం ఇవ్వమంటున్నాడు, అడుగుతున్నాడు, బతిమలాడుతున్నాడే. ఎవరెవరికో తాకుతున్నాడు, ఎవరెవరికో మాటిస్తున్నాడు, కానీ ప్రభు మాట ఇవ్వలేకపోతున్నాడే. ఒక వ్యక్తికి నీ మాట ప్రకారంగా నేను జీవిస్తాను, నీ మాట ప్రకారంగా నేను నడుచుకుంటానని అప్పుడు వ్యక్తికి మాట ఇచ్చిన ప్రకారంగా నడుచుకుంటున్నావు, కానీ నీ కొరకు వెలగట్టిన ప్రభు కొరకు నడుచుకుంటడం లేదు. మర్చిపోయావు ప్రభుని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయం ఏ సమయం విలువ కలిగిన సమయం, ఆ విలువ కలిగిన సమయంలో మీరు విడుదల చేసుకోవాలి. ఆయనకి ఇచ్చే సమయంలో ఆయన గ్రహించండి. హల్లెలూయా. భయపడకు నాయమ్మ, యేసు ఉన్నాడు. దిగులు పడకు నాయమ్మ, తోడు ఉన్నాడు. భయపడకు నాయమ్మ, యేసు ఉన్నాడు. దిగులు పడకు నాయమ్మ, తోడుగా ఉంటాడు. ఓదార్చువాడు కుమిలిపోయావా, గుండె ఏడ్చావా. ఓదార్చువాడు కుమిలిపోయావా, గుండె ఏడ్చావా. బ్రతుకును బాధించే మీదకి వచ్చిందా, అలసిపోయావా, కన్నీరే బాధిందా. యేసుని ప్రార్థించు, ఇస్తాడు. ఆపదలు తొలగించి నడిపిస్తాడమ్మా. యేసుని ప్రార్థించు. అవునమ్మా, నీ కుటుంబం మారలేదా? దానికి కారణం నీవే. నీ అత్తమామలు మారలేదా? నీ అన్నదమ్ములు మారలేదా? నీ కుటుంబం, నీ సంతానం మారలేదా? నీవే కారణం. నీవు కన్నీరు మొరపెట్టి, కన్నీరు రోజు ప్రార్థన ఆయన యందు మొరపెట్టి నీవు ప్రార్థన చేసినట్లయితే, ఆయన యందు నీ సన్నిధించి ఎడతెగక ప్రార్థన చేసినట్లయితే ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన చేస్తున్న భక్తురాలు ఈ ప్రార్థన చేస్తున్నారు. ఆయన బాధ తట్టుకోలేక, సంతానం లేదని ప్రార్థన బాధ తట్టుకోలేక, ఏదైనా పొందుతూ భక్తురాలు ఈ ప్రార్థన చేస్తున్నారు. ఎవరి వైపు చూడాలా? ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూస్తూ భక్తురాలు ఈ ప్రార్థన చేస్తున్నారు. అందరూ అనుకుంటున్నారంట, ఈమె మద్యము సేవించి ప్రార్థన చేస్తుంది. కానీ దేవునితో సరాసరిగా దేవునితో మాట్లాడుతుంది. ఈరోజు జ్ఞాపకం చేసుకో,
అన్న ప్రార్థన ఆలకించే దేవుడు గొప్ప కార్యం చేసి ఉన్నాడు. ఈరోజు నీవు మత్తురాలవై ప్రార్థన చేయగలుగుతావా? అన్న వల్ల నీవు ప్రార్థన చేయగలుగుతావా? ఎప్పుడైతే అలాంటి ప్రార్థన నీ జీవితంలో మొదలవుతుందో నీ సంతానం మారపోతుంది. ఎప్పుడైతే అలాంటి ప్రార్థన నీ జీవితంలో జరుగుతుందో నీ కుటుంబం మారపోతుంది. ఎప్పుడైతే అలాంటి ప్రార్థన నీ జీవితంలో ఎప్పుడైతే ఇనుముకు అయస్కాంతంకు ఉన్న సంబంధం లాగా నీవు ఎప్పుడైతే దేవునితో సంబంధం పెంచుకుంటావో, లోకములతో సంబంధం పెంచుకుంటే నీకు ఏ కార్యాలు జరగవు. కానీ నీవు ఎప్పుడైతే దేవునితో దేవునితో సంబంధం ఎక్కువగా పెంచుకుంటావో, దేవునితో సంబంధంగా ఎక్కువగా నీవు జీవిస్తావో, అప్పుడు నీ ప్రతి కార్యాలు, నీ ప్రతి ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. ఎప్పుడు నీవు ఆయన మోకాల చింత, ఆయన సన్నిధి చింత, ఎప్పుడైతే ఆయన పాదాల చింత నీవు అనుదినము మోకరించి ప్రార్థనలో ఏకీపిస్తావో, అప్పుడు నా ప్రభు నీ కన్నీళ్లను, నీ ప్రార్థనను నాట్యంగా మార్చిపోతున్నాడు. అప్పుడు నా ప్రభు నీ ప్రతి ప్రార్థన, నీ దుఃఖ దినములు సమాప్తం చేయబోతున్నాడు. ఆయన ప్రార్థన ఆయన ఎప్పుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. ఆయన ఎప్పుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే నీవు ఆయనకు అవకాశం ఇస్తున్నావు. ఒక వ్యక్తి దగ్గరికి మనం సాయం కోరడానికి వెళ్తాము. ఒక వ్యక్తి దగ్గరికి మనం అప్పు కోసానికి వెళ్తాము. ఆ వ్యక్తి ఇచ్చేంత వరకు వెళుతూనే ఉంటాము, అడుగుతూనే ఉంటాము, అడుగుతూనే ఉంటాము. ఆ వ్యక్తి ఇచ్చేంత వరకు తిరుగుతూనే ఉంటాము. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి ఇస్తాడనే నమ్మకం నీలో కలుగుతుంది. ఆ వ్యక్తి ఇస్తాడని నీకు నమ్మకం కలుగుతుంది కనుక ఆ వ్యక్తి వద్దకు ఇయాలరా, రేపురా, ఎల్లుండిరా అన్న ఎన్ని రోజులు తిప్పితే అన్ని రోజులు వెళ్తూనే ఉంటాం. ఆశ, ఇస్తాడని ఆశ. ఆ వ్యక్తిని నమ్ముకున్న నువ్వు నా ప్రభువు దిక్కు కూడా అలాగనే చూడాలా. నా ప్రభు ఈరోజు, ప్రభువా నాకు ప్రభువా ఇలా లేదా, రేపు కాదా, ఎల్లుండి, అలా ప్రభు ఇచ్చే వరకు నీ హృదయం మార్చబడే. ఎప్పుడైతే నీవు కనికరించి దుఃఖక్రాంతులై నీ కన్నీరు హృదయం మార్చబడి హృదయం మాంస హృదయంగా మార్చబడతాదో, అప్పుడు నా ప్రభు ఆటోమేటిక్ గా ఆశీర్వదించడానికి మొదలు పెడతాడు. నీ ప్రతి ప్రార్థన జవాబిస్తాడు. ఎప్పుడైతే నీ హృదయం మార్చబడదో అంతవరకు నీ కార్యాలు జరగవు. అది నీవైనా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే. ఏ దేవునికి సంబంధిగా జీవిస్తాడో, ఏ వ్యక్తి దేవునికి సంబంధిగా బ్రతుకుతుందో, ఏ వ్యక్తి ఆయనకు సంబంధులుగా స్నేహితులుగా మార్చబడతారో, అప్పుడే ఆ వ్యక్తి, ఆ కుటుంబంలో అనేక శోధనలు తొలగిపోతాయి. ఆ కుటుంబంలో అనేక కార్యాలు జరుగుతున్నాయి. చూడండి అమ్మా, మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాం. వచ్చి కొన్ని రోజులు కాకముందుకి అనేకులు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, నాకు దేవుడు ఈ మేలు చేసి ఉన్నాడని. ఎందుకో తెలుసా? వాళ్ళ కఠినమైన హృదయాలు మాంసంగా మార్చబడుకొని దేవునికి ఐక్యత కలిగి వాళ్ళు దేవునికి సంబంధులుగా ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, ఆ వ్యక్తి జీవితంలో కార్యాలు జరుగుతాయి. అందుకే సాక్ష్యాలు చెప్తారు. ఇక్కడ ఏ దైవజనుని ద్వారా కార్యాలు జరగవు, కానీ దైవజనులను వాడుకోవడానికి మాత్రమే ఒక పాత్రులుగా వాడుకుంటాడు, ప్రార్థన పాత్రులుగా వాడుకుంటాడు. దేవుడు ఆయన దైవజనులలో హస్తాల నుంచి మిమ్మల్ని ప్రార్థన చేయడానికి మాత్రమే వాడుకుంటాడు.
దేవుడు ఆ దాసుని మంచి మంచి మాటలు ఆయన సన్నిధిలోనికి నడిపించే మాటలు చెప్పడానికే అక్కడ దైవజనులను వాడుకున్నాడు. దైవజనులు కాదు కార్యాలు చేసేది, దైవజనులు కాదు నీకు అద్భుతాలు చేసేది, దైవజనులు కాదు నీ సమస్యలు తొలగించేది, దైవజనులు కాదు నీకు నీ ప్రతి శోధనకు కారణము తొలగిపోతుందని చెప్పడానికి. ప్రార్థన మాత్రమే వాళ్ళు చేసేది, ప్రార్థన మాత్రమే. కానీ మొట్టమొదట వీళ్ళు ఎంత ప్రార్థన చేసినా, దైవజనులు ఎంత ప్రార్థన చేసినా నీలో మార్పు చెందకపోతే ఏ కార్యాలు జరగవు. నీలో మార్పు రాకపోతే నీ కుటుంబం ఆశీర్వదించబడవు. ప్రభువా ఈరోజు మాతో మాట్లాడమని ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుంటారా? ప్రభువా ఈరోజు నుంచి మేము మారిపోతామయ్యా, ఈ రోజు నుంచి మేము దీనులుగా మారిపోతామయ్యా, ఈ లోకంలో ఏది సాధించుకోలేమయ్యా. ఇదే రాత్రి నీవు వచ్చి, ఇదే రోజు నీవు వచ్చి నా కుమార్తె నా కుమారుడా రా టైం అయిపోయింది అంటే నువ్వు ఏమని సమాధానం ఇవ్వగలుగుతావు? మారలేవా? ఇదే రాత్రి నేను ఈ రోజే వచ్చి నా కుమార్తె నీ సమయం అయిపోయింది రా అంటే పిలిస్తే ఏమని చెప్తావు? అయ్యా నేను మారలేను, ఇంకా మారలేనయ్యా, నా సమయం అంటే నువ్వు ఎంత బతిమలాడినా నీకు సమయం దొరకదు. దేవుడు అంటున్నాడు, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకో, నీలో ఊపిరినంత వరకే నీవు మార్చబడు. నీలో ఊపిరి వెళ్ళిపోయిందా, నీవు మార్చబడకపోతే పాత్రుడుగా పాత్రులాగా మార్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ రోజు నుంచి నా హృదయం నీకు అప్పగిస్తున్నానయ్యా. ఈ రోజు నుంచి అయా లోక సంబంధమైన మాటలు మాట్లాడానయ్యా. నేను లోక అక్కడి మాటలు ఇక్కడి మాటలు నేను ఒకరికి సాటుకోరి మాటలు మాట్లాడనయ్యా. బాగా గమనించండి, ఈరోజు నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఇతరి మాటలు అతనికి, ఇతరి మాటలు ఇతరికి చెప్పడానికి అవకాశం అనే దురాత్మ శోధిస్తున్నది. అలాంటి మాటలకు లోబడి ఉన్నావా? బహు జాగ్రత్తగా ఉండు. నీ హృదయం ఎలాంటిదో, నీ తలంపులు ఎలాంటిదో ఈ లోకంలో ఉన్న వారు ఎవరు చూడగలగరేమో, కానీ నీ సమస్తము ఆయన ఎరిగినవాడు. నీవు లేచింది పడక నుంచి లేచినప్పటి నుంచి నీ పడకలోనికి నిద్రించే వరకు ఏం ఆలోచిస్తావో, ఏం తలంచుకుంటావో, ఏం మాట్లాడతావో, ఎలా మాట్లాడతావో, ఎవరి ముందర ఎలా మాట్లాడతావో అనేది మొత్తము అక్కడ ఆయన వింటూ ఉన్నాడు. వినే దేవుడు, గుడ్డివాడు కాదు, చూసే దేవుడు, చెవిటివాడు కాదు, వినకుండా ఉండడానికి వినే దేవుడు, చెవులు కలిగిన వాడు, మాట్లాడేవాడు, నేను ఆశీర్వదించేవాడు. చూడండి, పేతురు ఆయన వైపు చూసి, ఎప్పుడైతే ప్రభు నీవు నిజమైన ప్రభు అయితే, నీవు యేసు ప్రభు అయితే, అయ్యా నేను నీళ్ళ మీద నడుస్తానని అడిగినప్పుడు పేతురుతో అంటాడు, ప్రభు నా కుమారుడా దా, నా కుమారుడా రా అని పిలుస్తాడు. ఎప్పుడైతే పేతురు ఆ దేవుని వైపు చూసి నడిచినంత మాత్రంలో దేవుని వైపు చూసి నడుచుకుంటూ వెళుతూనే ఉంటాడు. ఎప్పుడైతే దేవుని వైపు చూడకుండా అలల వైపు చూస్తాడో మునిగిపోతూ ఉంటాడు. చూడని ఆయన వైపు నీవు చూసి నడిచినట్లయితే సమస్తము తేలిక నీకు కలుగుతుంది. చూడండి, ఒక్క సంఘటన దేవుడు బయలుపరుస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు తోడుగా ఉండి నడిపించు, నీ కృప చూపించు, సహాయం చే అయ్యా, నీ కృపనందు మనం తోడుగా ఉండి నడిపించు. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా నీ కృప నుంచి ఇంతవరకు నడిపించిన కృపను బట్టి నీకు స్తుతి, మహిమ, ఘనత చెల్లిస్తూ
మా ప్రభు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. సంకీర్తన 45వ సంకీర్తన 11వ అధ్యాయం నుంచి చదువు. నీవు వాత్సల్యమును నాకు చేయకుము, నీ కృపా సత్యములు ఎప్పుడు నన్ను కాపాడునుగాక. పాపములు లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా దయచేసి యెహోవా నీ సహాయమునకు త్వరగాను నా ప్రాణము తీర్చుటకై ప్రయత్నించువారు సిగ్గుపడి బొత్తిగా బ్రతికించుదురు గాక. నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్ళింపబడి సిగ్గునందును గాక. నన్ను చూసి అవమానము చూసి నిన్ను వెనుక వారందరూ నిన్ను గూర్చి నీ రక్షణ ప్రేమించువారు యెహోవా అని నిత్యము చెప్పుకొందురు. నేను శ్రమల పాలై దీనుడైతిని. ప్రభువు నన్ను దోచుకొనుచున్నాడు. సహాయము నీవే. ఆలస్యము చేయకుము. చదువు దావీదు సంకీర్తన 11. యెహోవా నీవు నీ వాత్సల్యము నాకు దూరము చేయకుము. నీ కృపా సత్యము ఎప్పుడు నన్ను కాపాడును. 10 నుంచి చదువు. నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఊరుకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజములకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. నీ వాత్సల్యమును నాకు దూరంగా చేయకుము. ఇక్కడ చూడండి, దేవుడు ఏమంటున్నాడమ్మా? ఇక్కడ ఏమంటున్నాడు 10వ అధ్యాయంలో, నీ నీతిని నా హృదయములలో ఉంచుకొని
నేను ఊరుకుండలేదు. చూడండి, నీ నీతిని నా హృదయములో నేను ఉంచుకొని ఊరుకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. దావీదు ఏమంటున్నాడంటే, నీ నీతిని నా హృదయములో ఉంచుకొని ఊరుకుంటలేదంట. దేవుడు దావీదును దర్శించాడో, దావీదును దర్శించిన తర్వాత దావీదు ఎప్పుడైతే ఏకరీతిగా ప్రార్థన చేసి ఆయన పాపములను ఒప్పుకున్న తర్వాత దావీదు అంటున్న మాట ఏంటంటే, ప్రభువా నీ నీతిని నా హృదయములో దాచుకొని ఊరుకుండలేదు. నీ నీతిని నా హృదయంలో దాచుకొని నేను ఊరుకుండలేదు. నేనొక్కనే నీ నీతిని బట్టి నేను సంతోషించలేదు, కానీ నీ సత్యమును నీ రక్షణను వెల్లడి చేసి తిని. వెల్లడి చేసి తినంటే అనేకులకు నీ నీతిని నీ సత్యములో నేను బోధించి తిని అంటున్నాడు దావీదు. నేనొక్కనే రక్షణ పొంది ఉన్నాను, నేనొక్కనే నీ నీతిని పొంది ఉన్నాను, నేనొక్కనే నీ సత్యమును పొంది ఉన్నాను, ఎరిగి ఉన్నాను కనుక నేనొక్కనే సంతోషపడదు నాయన. నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరికీ నేను వెల్లడా చేసి నీ రక్షణ గురించి, నీ నీతిని గురించి, నీ సత్యమును గురించి నేను అనేకుల కొరకు నేను ప్రకటించి ఉన్నాను అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాము? మనం రక్షణ పొంది ఉన్నాము, మన కుటుంబంలో ఉన్న వారికి కూడా మనము చెప్పలేకపోతున్నాం. మన కుటుంబంలో ఉన్న వారిని మనం మార్చుకోలేకపోతున్నాం. వేరే వాళ్ళకి ఎందుకు? మన కుటుంబంలో మన తల్లిదండ్రులను కానీ, మన అన్నదమ్ములను కానీ, మన బంధువులను కానీ మనము వాళ్ళకు చెప్పి ఆయన నీతిని, ఆయన నిజాయితీని, ఆయన రక్షణ గురించి మనం వాళ్ళకు సరిగా బోధించలేకపోతున్నాం. ఎందుకు బోధించలేకపోతున్నాం అంటే మనమే సత్యముగా మనం నడుచుకోలేకపోతున్నాము, మనమే సత్యమైన మాటలు మాట్లాడలేకపోతున్నాము, మనమే సత్యమైన దేవుని మనలో వాళ్ళకు చూపించలేకపోతున్నాం. మనమే సరిగా లేనప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా మార్చగలుగుతారు? మన మాటలే సరిగా లేనప్పుడు వాళ్ళు ఎలా మార్చబడతారు? మన ప్రవర్తనే సరిగా లేనప్పుడు వాళ్ళు ఎలా రక్షణలోకి వస్తారు? దావీదు అలా అంటలేడు తెలుసా? దావీదు ఆయన పాపములను ఒప్పుకున్నాడు, ఆయన నీతిని పొందుకున్నాడు, ఆయన సత్యమును ఎరిగిండు, ఆయన రక్షణను ఎరిగిండు కనుక అనేకులకు ఏమంటున్నాడు? వెల్లడింపచేస్తున్నాడు. అనేకులకు నేను వెల్లడింపచేస్తున్నానయ్యా. ఇన్ని రోజున నా జీవితంలో కలిగిన ప్రతివి నేను వదులుకున్నాను, ఈరోజు నుంచి నీ కొరకు నేను జీవిస్తానయ్యా, నీ సాక్ష్యం పంచుకోవడానికి జీవిస్తానయ్యా. అనేకులకు నేను ఎలాగైతే నీ నీతిని పొందుకున్నానో, నేను ఎలాగైతే నీ రక్షణ పొందుకున్నానో, నీ సత్యం ఎరిగి ఉన్నానో అనేకులకు పంచి నీ నీతిని, నీ సాక్ష్యమును, నీ రక్షణను, నీ సత్యమును నేను బోధిస్తానని చెప్పి ఆయన దాచుకోలేదంట. అనేకులకు పంచేవారుగా ఉంటూ ఉన్నారు. చూడ, నీ కృపను చూడండి, నీ కృపను నీ సత్యమును మహాసమాజములకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదంట. ఏం చేయలేదంట? మరుగుపరచలేదు. ఆయన అనేకులకు ఏం చేస్తున్నాడట అమ్మా? అనేకులకు ఏం చేస్తున్నాడట? తెలియపరుస్తున్నాడు. సౌలుగా ఉన్న సౌలుగా ఉన్నాడు. దేవుని బిడ్డలను హింసించే సౌలుని దేవుడు దర్శించి అతని శరీర నేత్రాలు ముయ్యబడి ఉన్నాయి, ఆత్మీయంగా కన్నులు ముయ్యబడి ఉన్నాయి. దేవుడు అంటున్నాడు తెలుసా, సౌలా సౌలా నన్ను ఎందుకు ఎలా హింసిస్తున్నావు?
నన్ను ఎందుకు బాధపడుతున్నావు సౌలా అంటే, ప్రభువా నువ్వు సత్యవంతుడవా, మాట్లాడే దేవుడవా నైనా. అయ్యా నిన్న నేను హింసించింది, నిన్న ప్రభువా నేను హింసించింది, నిన్న నేను దూషించింది, నిన్న నేను బాధ పెట్టింది అని చెప్పి ప్రభువు చెంత మోకరిల్లిచ్చినప్పుడు సౌలు ఆయన హృదయములు, కఠినమైన హృదయములు దేవుడు అతన్ని మార్చివేస్తాడు. ఎప్పుడైతే సౌలు అతని దేవునికి సాగిలపడి అతని హృదయం ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటాడో, దేవునికి ఎప్పుడైతే అప్పుడు సౌలు అప్పగించుకుంటాడో, అప్పుడు సౌలా నువ్వు పౌలుగా మార్చబడతావు, నువ్వు పౌలుగా మార్చబడతావు. చూడండి, అదే సౌలును చూసి అనేకులు తావుకునే సౌలును చూసి ఇప్పుడు పౌలుగా మార్చబడ్డాడు, దేవుని కొరకు మార్చబడ్డాడు. అనేకులు భయపడడం కాదు కదా, అతను చూసి హేళన చేసేవారుగా మార్చబడ్డారు. అతను చూసి హింసించేవారుగా, అతను చూసి దూషించేవారుగా, అతను చూసి హేళన చేస్తున్నారు, అతని పైన ఉమ్మిస్తున్నారు, అతని పైన రాళ్లతో దాడి చేస్తున్నారు. ఎప్పుడైతే ఆయన పౌలుగా మార్చబడ్డాడు, దేవుని కొరకు అయితే ఎప్పుడైతే అతను ఆయన తగ్గించుకొని ఆయన దేవుని కొరకు ప్రయాణం సాగించబడ్డాడు, ఎన్నెన్నో ఆటంకాలు, ఎన్నెన్నో హింసలు, ఎన్నెన్నో దూషణ కార్యాలు జరిగినాయి. అయినప్పటికీ సహించుకుంటూ అందరికి వేడుకుంటున్నాడు తెలుసా, అమ్మా అమ్మా ప్రభు 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 నేను ఎరగలేదు కాబట్టి ఇన్ని రోజులు నేను ఇలా బ్రతికి ఉన్నాను. ఇప్పుడు నేను ప్రభుని ఎరిగానమ్మా, నేను ప్రభుని ఎరిగానయ్యా, ప్రభు నాతో మాట్లాడి ఉన్నాడయ్యా. నా జీవితాన్ని మార్చిన ప్రభు మీ జీవితాలను మారుస్తాడయ్యా, మీ పాపములను క్షమిస్తాడయ్యా, మీ దోషములను తొలగిస్తాడయ్యా. ఆయన రక్తంలో కడగబడినట్లయితే మీ పాప దోషములు తొలగించబడి మోక్షాన్ని చేరుతారయ్యా అని సౌలు పౌలుగా మార్చబడి అడుగుతున్నాడు ప్రజలను. అయ్యా 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 ఎంతమందిని అడుగుతున్నాడు అంటే అంతమందిని అడుగుతున్నప్పుడు కూడా ఇతనికి ఒక యేసు అనే పిచ్చి దయ్యం దొరికింది. పిచ్చి దయ్యం పట్టింది అనుకుంటారు, కానీ ఆ వ్యక్తిని నమ్మలే. రాళ్లతో కొట్టారు, హింసించారు, ఎంతో దూషించారు. కానీ ఆ దూషించారని, హింసించారని ఆయన వెనుకడుగేశాడా? లేదు, వెనుకడుగేలా. ఎంతెంత రక్తం కనులారా చూశాడో అంతంత రక్తం అతనిలో నుంచి కార్చబడ్డది. ఎంతెంత మంది రక్తం కనులారా చూశాడో సౌలు, అంతంత రక్తము పౌలుగా మార్చబడినప్పుడు అంతంత రక్తం అతనిలో నుంచి చిందింపబడింది. దేవుని కొరకు సాక్షిగా మార్చబడ్డాడు. చూడండి, కింద చూడమ్మా. యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయకుము, నీ కృపా సత్యములు ఎప్పుడు నన్ను కాపాడును గాక. చూడండి, ఇక్కడ దావీదు ఏమంటున్నాడు, యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయకుము అడుగుతున్నాడు దావీదు. ఇక్కడ నీ వాత్సల్యమును నాకు దూరము చేయకుము, నీ కృపా సత్యములను నిన్నెప్పుడు కాపాడును గాక. ఎప్పుడంట? ఆయన కృపా సత్య ఏ వాత్సల్యములు దూరము చేయకుండా, ఆయనను నీవెప్పుడైతే ఆయన మాటలను దూరం చేయకుంటావో ఆయన కృపా సత్యమును ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రభుకు మనం తోడుగా ఉంటాం, ప్రభు మన తోడుగా ఉంటాడో ప్రతి శోధనకు, ఏ శోధన నీకు రాదు. ఎందుకు తెలుసా? వస్తుంది చిన్న కానీ ఎంత పెద్ద శోధన అయినప్పటికీ ఆయన అడ్డుగోడగా వేసి నేను కాపాడేవాడుగా ఉంటూ ఉంటాడు. నీవు ఎప్పుడైతే నీతిమంతురాలుగా ఆ శోధనను చూసి భయపడ్డావా, జయించలేకపోతా. చూడండి, ఒక నీటిలో చిన్న రాయి వేసినా అది మునిగిపోతుంది, పెద్ద రాయి వేసినా మునిగిపోతుంది కదా.
ఒక్క నీటిలో చిన్న రాయి వేసినా మునిగిపోతుంది, పెద్ద రాయి వేసినా మునిగిపోతుంది. చిన్నది వేస్తే చిన్నది వేసినా తేలాలి కదా, చిన్న సమస్య అనుకుంటాం కదా, చిన్న రాయి వేస్తే తేలుతుందేమో అనుకుంటాం, తేలదు, అది మునిగిపోతుంది. పెద్ద రాయి వేసినా కూడా అది పెద్ద సమస్య అని చెప్పి నీళ్ళలో వేస్తే అది కూడా మునిగిపోతుంది, తేలుతుందా? తేలదు. ఏ సమస్యనైతే నువ్వు పెద్ద సమస్య వచ్చినా కూడా, చిన్న సమస్య వచ్చినా కూడా దాన్ని ఏం చేయాలంటే మనము తేలికగా తీసుకోవాలి. చిన్నది వేసినా మునుగుతుంది, పెద్దది వేసినా మునుగుతుంది. మనం చిన్న సమస్య నుంచి కుంగిపోతామా, పెద్ద సమస్య వచ్చినప్పుడు కుంగిపోతామా అనేది కాదు. నీవు చిన్న సమస్య అయినప్పుడు కూడా దేవుని అనుసరించాలా, పెద్ద సమస్య వచ్చినప్పుడు కూడా దేవుని అనుసరించేవారుగా ఉంటున్నారు. దేవుని దావీదు అనుసరించిన చూడండి, యోబు అతని కుటుంబానికి ఎంతో 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 కుటుంబంలో సంఘములో ఎంతో ధనవంతుడు యోబు. ఎంతో దేవుని ధనవంతుడు గనక, యోబు ధనవంతుడు గనక, నీతిమంతుడు గనక దేవుడు అతని పట్ల దేవుడు కార్యాలు చేస్తూ ఉంటుంటాడు. కానీ అపవాది ఓర్వజాలక దేవుని దగ్గరికి వెళ్ళి ఉంటుంది. యోబు మీద నీకు అంత నమ్మకమా? యోబు మీద నీకు అంత నమ్మకమా? యోబు నీతిమంతుడని నీవు అంత సంతోషపడుతున్నావా? యోబుని నేను హింసిస్తాను, యోబు కుటుంబాన్ని నాశనం చేస్తాను, యోబు ద్వారా నిన్ను దూషించడానికి నీ యోబు ద్వారా నేను తిట్టిస్తానని చెప్పి అపవాది కుట్ర పొందుతుంది. కానీ దేవుడు అంటాడు, నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా యోబు మాట తప్పనివాడు. యోబు మాట తప్పనివాడు గనక మాట మీదనే ఉంటాడని ఎప్పుడైతే దేవుడు సెలవిస్తాడో అలా అయితే నీకు నాకు పందెమే అని దేవుని దగ్గర పందెం కడతాడు అపవాది పనే అది. నీవు నీతిమంతునిగా జీవిస్తున్నావుగా, నీతిమంతురాలుగా జీవిస్తున్నావు, ఏదో ఒక సమస్య ప్రార్థనతో నీవు జయించాలా. ప్రార్థనతో నీవు జయిస్తేనే. చూడండి, యోబుకు సర్వం కోల్పోయినాడు, కుటుంబాన్ని కోల్పోయాడు, ఆస్తులను కోల్పోయినాడు, నడి రోడ్డు మీద దిగజారిపడ్డాడు. అయినా యోబు విశ్వాసము కోలేలే, విశ్వాసం కోలే. మనమైతే ఈ దేవుడే వద్దురా దేవుడా, ఈ దేవుడే వద్దు, నా కుటుంబంలో కార్యాలు జరగాల, నాకు సంతానం కలగాల, నా కుటుంబంలో ఆశీర్వదించబడాలా, నా పిల్లలు దీవించబడాలా, నా కుటుంబ మనమరాళ్ళు దీవించబడాలా, నా ఈ శోధన ఆ శోధన, ఈ దేవుని దగ్గరికి వెళ్ళినా ఒకటే, వెళ్ళకున్నా ఒకటే, వెళ్ళకున్నా ఒకటే. ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు మన నీటిలో చిన్న రాయి వేసినా మునుగుతుంది, పెద్ద రాయి వేసినా మునుగుతుంది. పెద్ద సమస్యనే అదే ప్రాబ్లము, చిన్న సమస్యనా అదే ప్రాబ్లం వ్యక్తిగతంగా. కానీ ఆ సమస్యని ఎప్పుడైతే నీవు జయిస్తావో అప్పుడు నీకు అది చిన్నదిగా కానొస్తుంది. దేవుని వైపు చూసి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అది చిన్నగా భరించే శక్తిని దేవుడు ఇస్తాడు. యోబుని చూడండి, మొత్తం కోల్పోయినాడు, సర్వం కోల్పోయినాడు, రోడ్డు మీద పోతాడు. అయినప్పటికీ యోబు దూషించాల, అయినప్పటికీ హింసించాడు, దూషించాడు, సైతాన్ని ఏ విధంగా అయినా ప్రయత్నం చేశాడు, దేవుని మాత్రము దూషించాడు. ఏమంటున్నాడు తెలుసా? ఎవరిని దూషించాడు? యోబు, దేవుడు కాదు ఇది, సైతాను పని గనక నేను జయించడానికి, నేను నీతివంతంగా జయించడానికి ఎన్ని శ్రమలు వచ్చినా పర్వాలేదు, నేను జయిస్తూ 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 వెళ్తాను. ఒకవేళ నా ప్రభు వలన శ్రమ వచ్చిందా, దాన్ని కూడా నేను జయిస్తాను. ఎందుకో తెలుసా? నేను ఈరోజు బ్రతికినా, కొన్ని రోజులు బ్రతికినా కూడా నేను నీతిమంతునిగా నా ప్రభుకు తలవంపులు తేకుండా బ్రతకాలనేది యోబు పట్టుదల. యోబును అపవాది ఎదుట తల దించుకోకుండా చేయాలనేదే యోబు పట్టుదల.
యోబును దేవుని అపవాది ద్వారా అవమానపరచకుండా ఉంచడానికే యోబు పట్టుదల అది. యోబుని దేవుని తల ఎప్పటికీ దించుకోదు. నా తల దిగిపోయినా పర్వాలా, నేను హింసించినా పర్వాలా, నేను దూషించినా పర్వాలా, నేను చనిపోయినా పర్వాలేదు దేవుని కొరకు, కానీ నేను మాటకు నా ప్రభుని నేను తల దించుకునే పని నేను ఎన్నటికీ చెయ్యను. యోబు పట్టుదల ఒకటి. నేను నా ప్రభుని తలదించుకునే పని, తలంపులు తెచ్చే పని ఏది నుంచి పర్వాలేదు, సంతోషంగా 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 ఆనందంగా సంతోషంగా నేను భరిస్తూ ఉంటాను. కానీ ఆ శ్రమను జయిస్తూ 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 వెళ్ళాడు. ఆ చివరికి అతని ఇట్లయితే మాట వింటలేడని చెప్పి శరీరంలో గాయం పెట్టింది. శరీరంలో గాయం పెట్టింది అపవాది. ఈ మంట తట్టుకోలేకనైనా దేవుని తిడతాడేమో అని గాయం పెట్టింది. అయినా దేవుడిని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటారు అపవాది. దేవుడు అంటాడు, మరణానికి నేను అవకాశం ఏం కాదు, నీ శరీరమైన మట్టిలో కలిసిపోతుంది కనుక ఆత్మ మీద నీకు అధికారం ఏను, కానీ శరీరాన్ని ఏమన్నా చేసుకోపో అంటాడు. ఆ శరీరాన్ని కుంగదీయడానికి మంట లేపుతుంది కడుపులో, రహస్యమైన పుండును తయారు చేసి. అయినప్పటికీ యోబుకు తెలియదు రహస్యమైన పుండు తయారవుతుందని. అయినప్పటికీ యోబు విశ్వాసం వల్ల యోబు ప్రభుని తల వంపులు తెచ్చే పని ఏడా చేయలేదు. నేను చనిపోయినా పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు. అలాంటి బ్రతుకు నువ్వు జీవిస్తావా? అలాంటి తీర్మానం మనం చేస్తావా? ఎన్ని శ్రమలు వచ్చినా సరే నన్ను చంపేసినా పర్వాలేదు, ఈరోజు నేను ప్రభు కొరకే జీవిస్తానని నీవు అనుకున్నట్లయితే దేవుడు అన్ని శ్రమలకు, దేవుడు అన్ని శోధనలు కొట్టివేసి సరళమైన మార్గం తెరవబోతున్నాడు. దేవుడు సరళమైన మార్గం తెరవబోతున్నాడు నీకు. ఎప్పుడైతే నీవు నీతిమంతునిగా నీతిమంతులుగా జీవిస్తావు, ఎప్పుడైతే నీవు జీవిస్తావో చూడు. అదే దావీదు సంకీర్తన 25:10 చదువు. ఆయన చేసిన నిబంధనలు గైకొని వారి విషయంలో యెహోవా కృపలన్నీయు కృపా సత్యములై ఉన్నవి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడమ్మా, ఇక్కడ ఏమంటున్నాడమ్మా, బాగా జాగ్రత్తగా గమనించనా. ఆయన చేసిన నిబంధనలను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారు విషయములలో యెహోవా త్రోవలన్నీ సరళపరచుదను. ఏం చేస్తాడంటే ఇక్కడ ఏమై ఉన్నాయంట? కృపా సత్యములై ఉన్నవి. మళ్ళీ చదువమ్మా. ఆయన చేసిన నిబంధనలను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములలో యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యములై. చూడండి, యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యములై. ఏమేమి చేస్తే? ఆయన నిబంధనలను, ఆయన నియమించిన శాసనములను ఎప్పుడైతే నీవు పాటిస్తావో, ఆయన మాటలని, ఆయన నిబంధనలను, ఆయన నియమించిన నిబంధనలను శాసనములను ఎప్పుడైతే పాటించి నడుస్తావో అప్పుడు కృపా, ఆయన త్రోవలను కృపా సత్యములతో ఉన్నాయి. అవి నువ్వు నీ జీవితంలో అవి లేకపోతే ఏదియో దొరకదు. నీ జీవితంలో అవి లేకపోతే ఏదియు నీకు దొరకదు, ఏదియు దొరకదు. చూడండి, అదే దావీదు సంకీర్తన 34:6. ఈ దీనుడు మొరపెట్టగా చూడండి ఏమంటున్నాం ఇక్కడ. ఈ దీనుడు ఎవరైతే దీనునిగా మొరపెట్టనో
యెహోవా ఆలకించెను, అతని శ్రమల నుండి అతని రక్షించెను. ఎప్పుడైతే నీవు ఆ దీన హృదయము కలిగి మొర పెడతావో అప్పుడంట నీ మొరని ఆయన ఆలకిస్తాడు. దీన హృదయం గల వాళ్ళని మొర పెట్టాలంట. మనం దీనునిగా మనను మనం హెచ్చించుకున్నామా, మనను మనం తగ్గించుకొని ఆయనని హెచ్చించేవారుగా దీనురాలుగా అన్న ఎలా ప్రార్థన చేసిందంట? దీన హృదయముతో దీనత్వముతో ప్రార్థన చేస్తుంది. ఆయన సర్వం కోల్పోయింది. ఆయన సర్వం కోల్పోయి ఆయన తలంపులు ఆయన ఆలోచనలు ఎక్కడా ఉంచలేదు. సరాసరిగా దేవుని వైపు మాత్రమే ఉంచి మొరపెట్టింది. అనేకులు అనుకుంటున్నారంట ఈమె ఏమైంది? మత్తురాలై ఉంది. కానీ ఈమె ఎవరితో మత్తురాలై ఉంది? దేవునితో సంబంధిగా మార్చబడి ఉంది. చూడండి ఇక్కడ ఎంత గొప్ప కార్యం చూపిస్తున్నాడు దేవుడు. మనం ఎప్పుడైతే మొర పెడతామో అప్పుడు మన ప్రార్థన ఆలకించి శ్రమలన్నిటి నుంచి 89:1 అధ్యాయం మొదటి అధ్యాయం దావీదు సంకీర్తన. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యం నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస సత్యమును నా నోటితో తెలియజేసెదను. కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాస సత్యమును స్థిరపరచుకొందువనియు నేను అనుకొనుచున్నాను. ఇక్కడ ఏమంటున్నామా దేవుడు? యెహోవా యొక్క కృపా సత్యమును కృపా అతిశయమును నిత్యము నేను కీర్తి. ఎప్పుడంటామా? నిత్యము. ఆయన రాజ్యానికి వెళ్ళేవారు వరకు నేను కీర్తించేదను. తరతరములకు నీ శ్వాసము సత్యమును చూడండి, నీ శ్వాస సత్యమును నా నోటితో తెలియజేసేదను. ఎప్పుడంటామా? తరతరముల వరకు. నా ప్రాణం ఉన్నంత వరకు నీ శ్వాసమును సత్యమును తెలియజేసేదను. కృపా సత్యము స్థాపింపబడనియు ఆకాశమందే ఎప్పుడంటామా? ఎక్కడంటామా? ఆకాశం మందు ఏందంటామా? నీ శ్వాస సత్యమును స్థిరపరచుకుందు అని నేను అనుకుంటున్నాను. నీ శ్వాస సత్యం ఇక్కడైతే ఎప్పుడైతే నువ్వు కాపాడుకుంటావో, ఎప్పుడైతే నువ్వు ఇక్కడ కాపాడుకుంటావో అక్కడ ఆకాశమందు నీ శ్వాస సత్యము స్థిరపరచడానికి అవకాశం దొరుకుతుంది. ఇక్కడ నీవు కాపాడుకున్నట్లయితే అక్కడ స్థిరపరచడానికి నీకు అవకాశం దొరుకుతుంది. ఇక్కడ నీవు కాపాడుకోలేదా అంతే, వ్యర్థం, అక్కడ నరకానికే. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ కాపాడుకోకుండా జీవించావో వ్యర్థమే, అక్కడ నీకు అవకాశము లేదు, నువ్వు అవకాశం లేదు. చూడండి యేసయ్య గ్రంథం 49 అధ్యాయం 6వ వచనం. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రక్షించుకున్నట్లును నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయ రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉంటున్నట్లు నిన్ను నియమించి ఉన్నాను. చూడండి ఇక్కడ ఏమంటున్నామా? నీవు యాకోబు గోత్రపు వారిని
ఉద్ధరించినట్లు ఇశ్రాయేలులో రప్పింపబడినట్లు తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధారణముటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఎవరు నియమించి ఉన్నాడంట? యాకోబు గోత్రం వారిని, ఇశ్రాయేలు ప్రజలను రప్పించినట్లు నా సేవకుడవైన నీవు నేను సాధారణముటకై అన్ని జనులకు ఏమై ఉండాలంట? నీవు వెలుగు అయి ఉండాలి. ఎవరు నియమించున్నారు? మనందరం. ఎలా? మనందరిని నియమించున్నాడు దేవుడు. మనందరిని రక్షణలోకి తెచ్చాడు. మనందరిని వెలగట్టుకున్నాడు కదా. మనలాంటి వారు ఎంతమంది ఉండొచ్చు? మనలాంటి జీవితం ఎంతమందిలో ఉండొచ్చు? మనం ఒకప్పుడు చీకట్లో ఉన్నామే, అలాంటి వారు ఎంతమంది జీవించవచ్చు? వాళ్ళందరి నిమిత్తమై ప్రభు నీవు వెలుగుగా ఉండాలంట. నీవెప్పుడైతే వెలిగింపబడతావో, మోసెను దేవుడు నియమించుకున్నాడు. మోసే నత్తివాడు. మోసెని దేవుడు నియమించుకున్నాడు. మోసెని అంటాడు, మోసే ఇశ్రాయేలు ప్రజలను బానిస్తనం నుంచి విడిపింపు, నేను సెలవిచ్చినట్లు నీవు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను విడిపింపు అంటాడు. అయ్యా, నేను ఏ పాటి వాడన్నైనా, నేను మనుష్యుడను, నత్తివారిని, రాజుతో నేను యుద్ధమాడదనా అని ప్రభుతో మాట్లాడినప్పుడు, అయ్యా నువ్వు మాత్రము ఒక పాత్రధారిగా ఉండము, నీ పట్ల నేను కార్యాలు చేస్తాను, నీ పట్ల నేను చెప్పినవి మాత్రమే నేను చేయాలా అని దేవుడు అక్కడ మోసతో మాట్లాడు. చూడండి, అనేక కార్యాలు చేస్తాడు మోసేని నిలబెట్టుకొని. ఎందుకంటే మోసే దేవునికి లోబడి ఉన్నాడు. మోసే దేవునికి వెలుగై మార్చబడ్డాడు. మోసే దేవునితో ఏకమై నడిచేవాడు. కాబట్టి అక్కడ మోసేని నిలబెట్టుకొని మోసేతో ఎవరిని పంపించాడమ్మా? మోసేని వెంబడి ఎవరిని పంపించాడు? యెహోషువను పంపించాడు. మోసే వెంబడి యెహోషువను పంపించాడు. కార్యాలు అక్కడ అనేక కార్యాలు మోసే ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. ఈరోజు ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడి ఉంటావో, ఎప్పుడైతే నీవు దేవునికి సమర్పించుకొని ఉంటావో, ఎప్పుడైతే నీ హృదయం దేవునికి అర్పించుకొని ఉంటావో, ఎప్పుడైతే నీవు దేవునికి యందు దీనురాలుగా మార్చబడతావో, అప్పుడు మోసే ద్వారా చేసిన కార్యాలు నీ ద్వారా దేవుడు చేయడానికి సిద్ధంగా. మోసే ద్వారా చేసిన కార్యాలు దేవుడు నీ పట్ల చేయాలని ఆయన ఆలోచిస్తున్నాడు. మోసే ద్వారా చేసిన ప్రతి అద్భుతాలు నీ ద్వారా చేయించాలని దేవుడు నీ పట్ల సూచన క్రియగా ఆ తలంపు కలిగి ఉన్నాడు. కానీ నీవు వెలుగుగా మార్చబడతలేవు. ఎప్పుడైతే మోసే వెలుగుగా మార్చబడ్డాడో, దేవుని యందు ఆరిపోయిన దీపం వెలిగింపబడ్డాదో, 10 మందికి వెలుగునిచ్చేవాడుగా మార్చబడ్డాడు. ఆయన వెలిగింపబడ్డాడు, 10 మందిని వెలుగులోనికి నడిపించాడు. ఎందుకో తెలుసా? మొదట వెలిగింపబడ్డాడు దేవుని యందు. వెలిగింపబడి ఆరిపోలే దీపం మోసే. వెలిగింపబడి ఇతరులకు వెలుగుగా మార్చబడ్డాడు. ఇతరులకు వెలుగు అయి ఉన్నాడు. ఇతరులకు వెలుగై ఉండి నడిపించాడు దేవుడు. మనము
వెలిగింపబడ్డ మనము ఆరిపోతున్నాం. దేవుని యందు వెలిగింపబడ దేవుడు నిన్ను కూడా వెలిగించాడు. చీకట్లో ఉన్న నిన్ను నడిపించాడు, రక్షణలోనికి నడిపించాడు. చీకట్లో ఉన్న నిన్ను పాపంలో ఉన్న నిన్ను వెలుగుగా మార్చబడ్డాడు. దేవుడు వెలిగించాడు. పాపాన్ని, సైతాన్ని ఇవన్నీ తొలగించి నిన్ను వెలిగించాడు. ఒక దీపంగా వెలిగించబడ్డాడు. వెలిగించాడు. కానీ నువ్వు వెలిగించిన దీపం వెలుగుతూ 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 10 మందికి వెలుగుగా మార్చబడలేదు. కానీ నీ దీపాన్ని నీవే ఆర్పుకుంటున్నా. నువ్వే వెలుగడం లేదు, దేవుడు వెలిగిస్తూ ఉన్నాడు, నీవు వెలగడము లేదు. చూడండి, మనము ఒక కొవ్వొత్తి వెలిగిస్తాం కదా, ఒక కొవ్వొత్తి వెలిగిస్తాము. ఆ కొవ్వొత్తి దాని గాలి తలగకపోతే దాని స్వారమంతయు కరిగిపోయినంత వరకు అది వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ మోసే కూడా అలాగనే చేశాడు. ఆయన స్వారంతము వరకు ఆయన దేవుని యందు కరిగిపోతూ ఉన్నాడు, కరిగిపోతూ ఉన్నాడు, వెలుగుతూ ఉన్నాడు, కరిగిపోతూ ఉన్నాడు, వెలుగుతూ ఉన్నాడు, కరిగిపోతూ ఉన్నాడు. కార్యాలు జరుగుతూనే ఉంటుంది. కార్యాలు ఎంతెంత కరిగిపోతుంటాడో అంతంత కార్యాలు జరుగుతాయి. ఎప్పుడైతే నీవు కొవ్వొత్తి వలె వెలిగింపబడి నీవు కరిగిపోతుంటే అంతంత నీవు దేవుని వెలుగు నువ్వెంతెంత వెలిగింపబడతావో, ఎంతెంత దేవుని ఎందుకు కరిగిపోతూ ఉంటావో అన్ని కార్యాలు జరుగుతాయి. నీకు అన్ని అద్భుత క్రియలు జరుగుతాయి. నీ కుటుంబంలో నీ వెలిగింపబడిన నువ్వు అలాగనే కరిగిపోకుండా అలాగనే ఉన్నావా? వ్యర్థం. నీ జీవితం కరిగిపోవాలి, నీ జీవితం నలగగొట్టబడాలి, నీ ప్రార్థనలో కరిగిపోవాలి. కొవ్వొత్తి ఏ విధంగా అయితే కరిగిపోతుంటుందో ఆ విధంగా మనము ప్రార్థనలో కరిగిపోవాలా. వెలుగులు అనేకులకు వెలుగుగా మార్చాలి. అప్పుడే దేవుడు అనేక కార్యాలు జరగవచ్చు. చూడండి, దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మనము దేవుని యందు భయభక్తులు గలవారు ఒక వచనం చదివి ముగించుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. లూకా సువార్త 3:6. మనస్సు విషయమైన కాదు, సకల శరీరములు దేవునికి. లూకా 3:6 చూడు, బాగదు. మనస్సు విషయమైన బాప్తిసం పొందువలనని యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ప్రతి పల్లపు కూర్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్నవకును, కరకు మార్గములు నున్నవకును. సకల శరీరులు దేవుడు రక్షణ. ఇక్కడ చూడండి, ఇక్కడ రాయబడి ఉంది, సకల శరీరములు. అరణ్యములో కేకలు వేచున
ఒకని శబ్దము ఏమైనా జరిగి ఉన్నదటమ్మా. ప్రతి పల్లపు కూర్చబడును, ఆ, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, ఆ, వంకర మార్గము తిన్నవగును, వంకరి మార్గంలో ఆ, కరకు మార్గము ఉన్నవగును, ఉమ్, సకల సరులు దేవుని రక్షణ చూతుడు ఉమ్, అని అరణ్యంలో కేకులు వేయుచున్న ఒకరి శబ్దము ఉమ్. అని ప్రవక్త అయిన ఏషియా వాక్యముల గ్రంథమందు రాయబడినట్టు ఇది జరిగేను. యోహాను సువార్త 16:17, 3వ అధ్యాయము 16-17. దేవుడు లోకములను ఎంతో ప్రేమించెను కాగా ఆ, ఆ, చూడండి, నశింపక నిత్య జీవము ఆ, ఎవరిని అనుగ్రహించాడంట దేవుడు? అతిథియ కుమారుని ఆ, విశ్వాసం అద్వితీయ కుమారుని పుట్టిన వానియందు విశ్వాసం గలవారు ఆ, నశింపగా నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహించెను. ఇక్కడ చూడండి, దేవుడు అద్వితీయ కుమారునిగా పుట్టి ఉన్నాడు కదా. దేవుడు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా మనము ఆరాధిస్తున్నాం. అద్వితీయ కుమారునిగా ఇక్కడ పుట్టి ఉన్నవాడు కనుక తన యందు విశ్వాసము ప్రతి వాడును నశింపక నిత్య జీవము. ఆయన యందు ఏం చేయాలంట? విశ్వాసం ఉంచాల. దేవుని యందు ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతాడో వాడు నిత్య జీవం నశించగా నిత్య జీవం పొందుతాడు. ఎప్పుడైతే మనం విశ్వాసం కోల్పోతామో నిత్య జీవము పొందలేము. కిందదు, లోకము తన కుమారుని ద్వారా చూడండి, ఇక్కడ ఏమంటున్నామా? లోకము ఆయన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు పంపలేదు అంటున్నాడు. ఇక్కడ దేవుడు ఇక్కడ తీర్పు తీర్చడానికి వచ్చిందా? ఆయన తగ్గించుకొని ఆయన శరీరాన్ని దునించబడి నన్ను రక్షించడానికి మాత్రానికే వచ్చిండు కానీ ఆయన ఇక్కడ తీర్పు తీర్చడానికి రాల. వచ్చిండా తీర్పు తీర్చడానికి? ఆయననే తీర్పు తీర్చడానికి రాలేదు. మనమెంతమ్మా తీర్పు తీర్చడానికి? మనం ఎవరము ఒకరిని తీర్పు తీర్చడానికి? ఆయన అద్వితీయ కుమారుడిగా వచ్చి రక్షించడానికి వచ్చి ఉన్నాడు. దేవునిగా ఉన్న అతడే అద్వితీయ కుమారునిగా ఈ లోకానికి వచ్చి నన్ను రక్షించడానికి వచ్చింది కానీ తీర్పు తీర్చడానికి రాలేదు. నీవు పాపం చేసి ఉన్నావు, నీవు దోషం చేసి ఉన్నావు, నీకు శిక్ష పడాలని తీర్పు తీర్చడానికి రాలే. ఇక్కడ నా ద్వారా ఆయన ద్వారా రక్షణ పొంది ఆ తీర్పులోనికి నీవు వెళ్ళకూడదని చెప్పడానికి వచ్చి ఉన్నావు. ఆ తీర్పు దినమున నీవు నిలబడొద్దు. ఆ తీర్పు దినమున నీవు పాప నరకానికి వెళ్ళొద్దు అని చెప్పడానికి ఇక్కడ రక్షించడానికి వచ్చి ఉన్నాడు. లోకమునకు ఇక్కడ 17వ ఆయన ఇక్కడ బాగా గమనించండి, ఆయన విశ్వాసం ఉంచిన వారికి తీర్పు తీర్చబడదు.
చూడండి, అద్వితీయ కుమారుని విషయంలో నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచలేదో గనుక ఇంతకు మునిపే తీర్పు తీర్చబడేను. చూడండి, ఎప్పుడైతే నీవు విశ్వాసం కలిగి నువ్వు ఉంటే నీకు తీర్పులోనికి వెళ్ళవంట. వెళ్తావా? దేవుడు వెళ్తాడంటున్నావా? వెళ్ళనంటున్నావు? వెళ్ళడు. ఎవరైతే అద్వితీయ కుమారుని యందు విశ్వాసం గలవారికి ఉంచలేరో మునిపే తీర్పు తీర్చబడుతుంది. నమ్మకం ఉంచి ఇక్కడ చూడండి, ఆయన యందు విశ్వాసం కలిగిన వారు మనం జీవించినట్లయితే దేవుడు నీకు ఏ శోధన తీర్పు ఇక్కడ జరగదు. ఒకవేళ నీ విశ్వాసం కోల్పోయి దేవుని యందు నీ విశ్వాసము విడిచిపెట్టి లోక తలంపులు కలిగి జీవించావా, రోజు ఒక్కొక్క తీర్పు తీర్చబడుతుంది. ఈ వాక్యం ప్రతి ఒక్క హృదయంలో ఫలించునగాక. మోకరితమ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీరు ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా ఇదిగో ప్రభా, మీరు మాట్లాడే మాటలు బట్టి మీకు స్తుతి రాజా. నేను వెలిగించబడిన అనేకులను వెలిగించి ఉంటున్నావయ్యా. నీ కుటుంబంలో సాక్షిగా ఉండు ప్రభా, నీ వీధిలో సాక్షిగా ఉండుకుంటున్నావయ్యా. యేసు క్రీస్తు ప్రభా మీకే స్తోత్రములు. అందరి కోసం ప్రార్థించాలంటున్నావయ్యా, స్తోత్రములు. దేవా మీకే స్తుతి రాజా. అయ్యా నీ వైపున చూసి ప్రభా మొరపెట్టాలంటున్నావు యేసు. శ్రమలను బట్టి ప్రభా, అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్యనైనా దేవుని వైపు చూసి జయించాలంటున్నావయ్యా, స్తోత్రములు. కృపా కనికరం గల దేవా, దయగల తండ్రి, స్తోత్రమయ్యా. తీర్పు విషయంలో మాట్లాడుతున్న యేసు రాజా, అయ్యా ఒకరికి నీవు తీర్పు తీర్చేవారిగా కాదు గాని యేసు వైపు మలిపేవారిగా ఉండుమంటున్నావయ్యా, స్తోత్రములు. యేసు ప్రేమను పంచేవారిగా దేవా, యేసు కోసము ప్రభా ఒక త్యాగం చేసేవారిగా ఉండుమంటున్నావయ్యా, స్తోత్రం. కృప చూపి నడిపించయ్యా, స్తోత్రములు. దయగల తండ్రి, ప్రేమ సరుపుడా, పూజానుడా, స్తోత్రములు. అల్లోర సికందర శుద్ధల కడెనికా యేసు అజ్జ మేరలా పుర నికాందరి పోషదల కందరి బోలా తిరినాల బొడినికా. స్తుతి దేవా, మీకే వందనాలు దేవా, స్తోత్రాలయ్యా. బలవంతుడా, స్తుతి రాజా. అనేకులను యేసు వైపు మలిపేవారిగా ఒక నక్షత్రం వలె ప్రభా నీవు ఉండుమంటున్నావయ్యా, స్తోత్రములు. అయ్యా బలవంతుడా, శక్తిమంతుడా, జయశీనుడా, వందనాలు అయ్యా. నీకే స్తుతి, స్తుతి రాజా. నీ బుడ్డిలో నూనె ఉంటేనే కదా, నీ భక్తి కరెక్టుగా ఉంటేనే కదా దీపం వెలుగుతుందన్నయ్యా, స్తోత్రమయ్యా, వందనములు రాజా. సరిగా భక్తి కేసు రాజా, మా జీవితం అనే భక్తిని సరి చేసుకోవడానికి అయ్యా యేసు మా స్థితిలో ప్రభువా, మా జీవితంలో పరిశుద్ధాత్మ నూనె ఉండడానికి అయ్యా మీరు వెలిగించిన వెలుగు కరెక్టుగా వెలుగుతూ యేసు రాజా అనేకులను వెలిగించే వారిగా కృప చూపమని అడుగుచున్నా, దయచేయమని అడుగుచున్న దేవా, సహాయమును దయచేయి. ఈ మాటలు ప్రతి ఒక్కరూ అయ్యా మనసులో ఫలించడానికి కృప చూపండి. లైవ్ లో వింటున్న బిడ్డలలో ఫలించాలయ్యా. ఎంతమంది బిడ్డలైతే వినాలో వారందరూ వినడానికి కృప చూపండి. సహాయముని దయచేయమని అడుగుచున్నా ప్రభా. విననీయకుండా చేసే దురాత్మ శక్తులని బంధిస్తున్నా, మీరే కృప చూపి నడిపించండి అయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలు మీకు సమర్పణ. ఈ వాక్యము ప్రభా యేసు రాజా ఈ వారమంతా వారి మనసులో ఫలించడానికి, ఆత్మీయంగా ఉజ్జీవంలోకి నడిపించడానికి బలపరిచిన దేవా స్తోత్రములు. మీరిచ్చిన ఆహారమును ప్రభా యేసు రాజా ఎన్నడెన్నటికి ఆకలి ఉండదయ్యా, స్తోత్రం. మీరు కృప చూపి నడిపించు, సహాయమును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, సర్వోన్నతుడా, మహోన్నతుడా తండ్రి,
నీ పాదములకు వందనాలు, నీకు స్తోత్రములనైనా. నువ్వు అంటున్నావునైనా, ఈ లోకంలో అతిథి కుమారునిగా తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ రక్షణలోనికి నడిపించడానికి నా కుమారుని పంపి ఉన్నానని సెలవిచ్చున్నా. అదే రీతిగా ప్రభువా, నువ్వు అంటున్నావునైనా, వెలుగుగా మార్చబడాలి, కొవ్వొత్తి వలె కరిగిపోవాలయ్యా నీ సన్నిధిలో. కొవ్వొత్తి వెలిగించినప్పుడు ఏ విధంగా అయితే వెలుగుతూ వెలుగుతూ తనంతన కరిగిపోతుందో, శరీరాన్ని నలగగొట్టి కలిగిపోతుందో, అంతగా వెలిగిస్తుంటుంది. ఎంతెంత కరిగిపోతుందో, నలగగొట్టబడతామో అంత వెలిగింపబడతామని సెలవిచ్చినావు నాయన. అవును ప్రభువా, మేము కొవ్వొత్తి వలె కరిగిపోయి, ప్రభా కొవ్వొత్తి వలె కరిగిపోయి నీ వెలుగు 10 మందికి వెలుగుగా మార్చబడి బిడ్డలుగా మార్చు. నీ కృపను దయచి తోడుగా ఉండి నడిపించి, వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించలాగా నీ కృపను దయచి. ఈ వారం అంతా ఈ వాక్యం ధ్యానించు, వాక్యస్థారంగా నడుచుకొని బిడ్డలుగా మార్చడం చూస్తాం. ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని దీనిలోనైనా వారు శ్రమలో ఉన్నవారు, శోధనలో ఉన్నవారిని ప్రభా వాళ్ళ ప్రతి శోధనలు తొలగించు. వాళ్ళ ప్రతి కుటుంబంలో ప్రభా నెమ్మది శాంతి కలిగించి, భార్య భర్తల మధ్యలో సమస్యలు కలిగి ఉన్నారేమో యేసు నామంలో తొలగించుము నాయన. కుటుంబంలో ప్రభా అల్లకొలమైన సమస్యల ద్వారా, కోర్టు కేసుల ద్వారా ప్రభా అనేకులు ప్రభా ఆరోగ్యం బాగలేక ప్రభా ఎంతమంది ఉంటున్నారో వారిని దీవించు, వారిని ఆరోగ్యం స్వస్థపరచు. ప్రతి వ్యాధిని యేసు నామములో తొలగించు. కిడ్నీ వ్యాధి కలిగిన వారు ఎంతమంది ఉన్నారు, యేసు నామములో తొలగించు ప్రభువా. నీ కృప పరిశుద్ధాత్మ ద్వారా ఒక్కొక్కరిని మోక్షమని ప్రార్థిస్తారు. ఎవరైతే నీ యందు విశ్వాసం కలిగి ప్రార్థిస్తారో ప్రతి శోధనలను తొలగిస్తానని తెలుసు ప్రభువా. నీ కృపను దయచి ఆరంభం నుంచి ముగింపు వరకు ఈ దీనుడని నన్ను మరుగుపరుచుకొని అయ్యా నీ మాటలనే ప్రతి మాటలను బట్టి నీకు స్తుతిస్తున్నాను. నన్ను తగ్గించుకొని నామాన్ని ఈ 2 ఆరాధనలకు వెళ్ళొచ్చినాయి ప్రభు. నీ దాసుని మరుగుపరుచుకొని పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ఆ వాక్య ఉపదేశం ద్వారా నీవు బలమైన కార్యములు జరిగించమని ఇవే చర్చకి రాకపోకలని కాపుదలని దూతల నుంచి ప్రభా నీవు అనేకులను నడిపించుమని. మా సంఘంలో ప్రభా అయ్యా ఎంతైతే ఖాళీ స్థలం ఉందో యేసు నామములో అది మొత్తము నింపబడునుగాక. నీ దైవజనుని ఇంకా అగ్ని చేత అభిషేకించి నీ కార్యాలు జరిగించి సంఘానికి కావలసిన ప్రతి వస్తువుని సమకూర్చు. సౌండ్ సిస్టాన్ని అయ్యా ప్యాడ్ని ప్రభా నీ స్వాధీనంలో బిడ్డలన్నీ కృపచేత భద్రపరచు, తోడుగా ఉండి నడిపించు. మా ప్రభు రక్షకుడని యేసు పరిశుద్ధ నామమున ద్వారా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ ఈ విశ్వాసము మనకును మన కుటుంబాలకును ఇతరులకు పరిశుద్ధులకును ఆయన రాకడ ప్రయాంతము వరకు మనందరినీ దేవుడు తోడై ఆయన కృపలో భద్రపరచునుగాక. జీవితంలో దేవుడు దీవించునుగాక. ఇంకా కొవ్వొత్తి లోపల ఉన్న ఆ ద్వారము వెలుగుతూ ఉండి బాడీ ఏ విధంగా అయితే కరిగిపోతుందో దేవుణ్ణిలో అలాంటి జీవితము ప్రతి ఒక్కరిలో దయచేయునుగాక. మిమ్మల్ని ప్రార్థనలు నలగొట్టి అనేకులకు వెలిగించబడలాగన దేవుడు దీవించునుగాక. దేవుడు అనేకులకు సూచన క్రియలుగా మార్చబడి దేవుడు మీ అందరూ దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మనందరిని ఆయన మహిమ రాజ్యములో ప్రవేశించడానికి అందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్ ఆమేన్. దేవుడు మీ చేతు పనులను దీవించునుగాక. అందరినీ దేవుడు ఆయన మహిమ మేఘంలోనికి దేవుడు త్వరగా రానై ఉన్న దేవుని
పెట్టడానికి మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తమే యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. महाराज की जय, देव की महिमा करो गाका। आमीन आमीन।